ఒక వారం 10 రోజుల్లో మీకు 34 లక్షల ఆధార్ కార్డ్స్ను క్యాన్సిల్ చేశారు అంటే నమ్ముతారా? 34 లక్షల ఆధార్ కార్డ్స్ డీయాక్టివేట్ అయ్యాయి. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్. సో మమతా బెనర్జీకి ఎక్కడ కాలాలో అసలు ఆవిడకి ఎలా ఉందంటే, ఇంతకాలము నేను పోషిస్తున్న వీళ్ళు ఎవరు? బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చేవాడు ఇల్లీగల్ మైగ్రెంట్స్. సో మొన్న హకీంపూర్ చెక్ పోస్ట్ని అంటారండి. ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన జవాన్లు ఒక 500 మందిని పట్టుకున్నారు. 500 మంది పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆబ్వియస్ అండి, వెస్ట్ బెంగాల్ నుంచి మీరు బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నారంటే ఆ దేశంలోకే కదా. ఖచ్చితంగా వీళ్ళు ఎవరు కూడా భారత్ పౌరులు కారు. క్లియర్ కదా. పాస్పోర్ట్లు లేవు, వీసాలు అనేవి లేవు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఈ 500 మంది వెస్ట్ బెంగాల్ నుంచి మీకు ఇలాగ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవడం. సో మన బిఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారు? రావడము అనేది ఇల్లీగల్గా మీరు రాగలిగారు, కానీ వెళ్ళడము మాత్రము మా ఇష్ట ప్రకారమే. మిమ్మల్ని పట్టుకొని జైళ్ళలో అయినా వేయగలము, మీకు ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో మాకు తెలియదు, తిరిగి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారో కూడా మాకైతే క్లారిటీ లేదు, ఎందుకంటే అది కోర్టు నిర్ణయం. మిమ్మల్ని అయితే మాత్రం మేము విడిచిపెట్టాము. ఇప్పుడు అనిపిస్తుంది 500 వీళ్ళని తరిమేయవచ్చు కదా, వెళ్ళిపోండిరా బంగ్లాదేశ్లోకి, ఎలాగో ఇల్లీగల్గా వచ్చారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని అడిగితే ఏం చెప్తున్నారు? ఆ కన్స్ట్రక్షన్ వర్కర్గా వర్క్ చేశానండి, నేను ఒక ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్గా ఉన్నాను, లేబర్ పనులు చేసుకుంటూ బతికేము, సో ఇవాళ మేము మళ్ళీ మా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇదే కదా వీళ్ళు మాట్లాడారు. మరి అసలు సిసలైన విషయం ఏమిటి? చూడండి, ఆ లింక్ చూసారనుకోండి, చాలా చాలా పెద్దదండి. ఇప్పుడు సర్ అని అంటున్నారు, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వెస్ట్ బెంగాల్లో మీకు బీభత్సంగా, మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ స్థాయిలో చేస్తున్నారు అంటే, చూడండి, ఒక ప్లేస్ గుల్షన్ కాలనీ అంటారు, చాలా చాలా ఇన్ఫేమస్. ఎందుకంటే ఇక్కడే మీకు ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలామంది దొరుకుతారు. సో ఇప్పుడు గుల్షన్ కాలనీలో పాపులేషన్ ఎంతమంది ఓటర్స్ అంటే 2 లక్షల మంది తేలేరండి. పెద్ద హ్యూజ్ ఏరియా. కానీ ఇక్కడ ఓటు వెయ్యగలిగిన వాళ్ళు ఎలిజిబిలిటీ చూసారనుకోండి 20% కూడా లేరండి. అంటే దగ్గర దగ్గర 80% మంది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళ ఎవరి వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. చూడండి, ఈవిడ ఈ మేడము ఏ స్థాయిలో, మనం ఏమనుకున్నాం, అబ్బా ప్రశాంత్ కిషోర్ ఈయన వెస్ట్ బెంగాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు, అద్భుతంగా మీకు మమతా బెనర్జీ గారిని గైడ్ చేశాడు, ఫైనల్గా వీళ్ళు ఇలా గెలిచారు, ఇన్ని మాట్లాడుకున్నారు, అందరూ ఎన్నో మాట్లాడుకున్నారు. అసలు విషయం ఏంటి? బంగ్లాదేశ్ నుంచి గ్రూప్స్ వస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అవుతారు, వీళ్ళకి డూప్లికేట్ ఆధార్ కార్డు ఇవ్వబడుతుంది, అలాగే ఒక ఓటర్ ఐడి ఇస్తారు, హూగ్లీలో వీళ్ళు వెళ్ళి ఓటు వేస్తారు, మళ్ళీ ఒక బండి ఎక్కి హౌరా దగ్గరకు వస్తారు, అక్కడ నుంచి మళ్ళీ మీకు అలీగర్ వెళ్తారు. ఇలాగా ఒకే వ్యక్తి ఇన్ని ప్రాంతాలలో ఓట్లు వేసుకుంటూ పోతూ ఉంటాడు. అంటే మొత్తము ఫేక్ అండి. ఇప్పుడు ఇవిడ మమతా బెనర్జీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇంత దారుణమా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇలా మమ్మల్ని పట్టుకొని సతాయిస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేస్తుంది అనుకోండి. ఇట్లాగే డూప్లికేట్ మీకు ఓటర్ ఐడీస్, ఆధార్ కార్డ్ అన్నప్పుడు అందరికీ సమానమే కదా. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో వాళ్ళని కదా ఎంచుకుంటారు. నువ్వు ఇంత లక్షల మందిని ఇలా వెస్ట్ బెంగాల్లో పెంచి పోషిస్తూ వీళ్ళందరూ రేపు నాకే ఓట్లు వేయాలి, ఇదంతా కూడా డూప్లికేట్ ఓట్స్ అని చెప్పి ఈవిడ ప్రజలను నమ్మిస్తే భారతదేశం ఎంత పెద్ద దేశము. సో మీరు నేను మనంతా చదువుకున్న వాళ్ళము. ఏంటి ఇది అంటే మీకు ఇదే మెథడ్ అండి, ఇదే మెథడ్. ఇలాగే వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు. మీకు అక్కడ ఉండే పోలీసులు తీసుకెళ్తారు, చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి, ఇదిగో ఇక్కడ నువ్వు ముద్ర వేయమ్మా అంటే ముద్ర వేస్తుంది ఆవిడ. ఈవిడికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి? నోబడీ నోస్. సింపుల్గా బంగ్లాదేశ్ నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్లోకి వస్తారు, అక్కడ సెటిల్ అవుతారు. ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? వాళ్ళ బిఎస్ఎఫ్ జవాన్లు 0 లైన్ దాకా వెళ్ళిపోయారండి. అంటే లిటరల్గా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మనము టోటల్గా మన సైన్యాన్ని మోహరించి ఉంచాం.
అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో వరుసగా మాట్లాడుతున్నాం. షేక్ హసీనా ఎప్పుడు బంగ్లాదేశ్ వెళ్తారా అందరూ ఎదురు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మాత్రము ఇంత పెద్ద డ్రైవ్ అండి. ఎలాంటి ఒక డ్రైవ్ అంటే 34 లక్షల డూప్లికేట్ ఆధార్ కార్డ్స్. మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మరు. 2009 నుంచి చూశారు అనుకోండి, ఎంతోమంది ఇందులో మరణించిన వాళ్ళు ఉన్నారు, మిస్సింగ్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. వాళ్ళ పేర్ల మీద ఆ ఆధార్ కార్డులు పెట్టుకొని ఇవాళ ఎంతోమంది కల్కట్టా, ఇలా వెస్ట్ బెంగాల్లో ఎన్నో ప్రాంతాలలో నార్త్ 24 పర్గనాస్ అని అంటారు, ఇక్కడ మీకు లక్షలలో నివసిస్తున్నారు. సో ఇదంతా చూశారనుకోండి, ఒక భారీ కుట్ర. ఇప్పుడు ఇందులో ఎంతోమంది తీవ్రవాదులు ఉంటారు, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, డ్రగ్ స్మగ్లర్స్ ఉంటారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇంకొక దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి కదండి, వీసా ఉండాలి కదండి. ఇవి ఏవీ లేకుండా మూటాముళ్ళు సర్దుకొని నేరుగా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తే ఏముండదు ఫ్రెండ్స్. ఒక గ్రామం ఉంటుంది, అక్కడ ఒక సర్పంచ్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి గత 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారండి, ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అవును మా గ్రామానికి చెందిన వాడే, ఆయన కూడా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. సో ఇది పట్టుకొని మీరు భారత్లో ఎక్కడైనా తిరగొచ్చు, మీకు ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ కావాలన్నా దొరుకుతాయి. సో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారంటే. సో రేపు మనం ఇదే చూడబోతున్నాం. నేను మొన్న ఆధార్ కార్డులో నా పేరు, అడ్రస్ ప్రూఫ్ ఇవి కొంచెం మార్చుకున్నాను, చిన్న చేంజెస్. మీకు ఆ మేడం ఏం చెప్తున్నారంటే ఇక మీదట ఇందులో మీ ఫాదర్ మదర్ నేమ్స్ అనేవి ఉండవు, ఓన్లీ మీ పేరు, మీ అడ్రస్, ఐడెంటిటీ మాత్రమే ఉంటుంది. రేపు ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటుందండి. అంటే ఫోటో సిమిలర్ ఎలక్టార్ అనబడే టెక్నాలజీని వాడతారండి, మీరు ఏమీ చెయ్యలేరు. అలాగే డెమోగ్రఫికలీ సిమిలర్ ఎలక్టార్ అని అంటారు. సో అంటే ఏంటి, మీ ఫేస్ రీడింగ్ అనేది క్లియర్గా ఏఐ చెప్పేస్తుంది. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ అయినా వేరే ఎక్కడి నుంచైనా వస్తున్నారా అంటే 80% మంది బంగ్లాదేశ్ వాళ్ళేనండి. సో టోటల్గా వీళ్ళు దొరికిపోయారు. సో రేపు మన అందరినీ అరెస్ట్ చేసి జైళ్ళలో ఎక్కడ పెడతారో తెలిసి భయపడి వీళ్ళందరూ కూడా హకీంపూర్ వైపు పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ మన బిఎస్ఎఫ్ జవాన్లు వీళ్ళని పట్టుకొని 500 మందిని పట్టుకొని కూపీ లాగితే వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా ఇలా లక్షల మంది మీ భారత్లో నివసిస్తున్నారు, పలానా దగ్గరే 10 లక్షల మంది దాకా ఉంటారు. ఇన్ని విషయాలు వరస పెట్టి వీళ్ళు చెప్తూ ఉంటే ఒక్కసారిగా బిఎస్ఎఫ్ జవాన్లు కాదు, ఎలక్షన్ కమిషన్ కాదు, లోకల్గా ఉండే అధికారులు బిత్తరపోయారు. కనీసం ఇవాళైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ అందరూ సమానమే కదండి. మీకు మమతా బెనర్జీ గారికైనా ఓట్లు వేయచ్చు, లేదా బీజేపీ వాళ్ళకైనా, ప్రజల ఇష్టము. ఇక్కడ ఫెయిర్గా ఉండాలి, అలాంటిది లేదు. కాబట్టి దీనికి ఒకటే మార్గం ఏమిటి, మీరు మ్యాక్సిమం మీ టెక్నాలజీని ఇక్కడ వాడాలి. వాడితేనే ఈ డూప్లికేట్ ఓటర్స్ అనేవాళ్ళు మెల్లమెల్లగా ఎలిమినేట్ అయిపోతారు. సో ఆ పనిలోనే ఇవాళ యావత్ భారత్ ఉంది అంటే ఇది చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్, పెద్ద డెవలప్మెంట్. మరి ఇంతంత మంది ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా భారత్లో నివసిస్తున్నారంటే వీళ్ళను ఏం చెయ్యాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.